భారత్ ఫ్యూచర్ సిటీ ఫ్యూచర్కు స్వాగతం పలుకుతుంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక డ్రీమ్ లేదా ఆయన విజన్ లాగా భావించినటువంటి ఫ్యూచర్ సిటీ, భారత్ ఫ్యూచర్ సిటీ సాకారంలోకి తీసుకెళ్లే దిశగా అడుగులు వేగవంతంగా పడుతున్నాయి. జూన్ 2వ తేదీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం. ఈ సందర్భంగా ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ బిల్డింగ్ని ఇనాగ్రేట్ చేయడానికి తెలంగాణ ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. ఒకసారి మనం చూద్దాం. ఇవన్నీ కథలు చాలా చెప్తూ ఉంటారు, ఈ రియాలిటీలోకి వస్తాయా అనేటువంటి వాళ్ళ కోసం. నిజంగా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని ఆంధ్రప్రదేశ్లో ఎలా అయితే పోటీ పడుతున్నారో, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కూడా ఆ మాట చెప్పకుండా తనదైన శైలిలో పోటీ పడేటువంటి ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే ఫ్యూచర్ సిటీ నెక్స్ట్ బిగ్ లీప్ బిగిన్స్ నౌ. రేవంత్ రెడ్డి కిక్ ఆఫ్ ద ఈ లాంచెస్ అక్రాస్ గవర్నమెంట్. ఇది FCDA అంటే ఆఫీస్ లాంచ్ని ఈ నెల జూన్ 2వ తేదీన 2 జూన్ ఇది అఫీషియల్గా డిసైడ్ చేసినటువంటిది డేటు. సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఓపెన్ చేస్తున్నారు. 19 కోట్ల రూపాయల వ్యయంతో ఈ నిర్మాణం జరుగుతుంది. దీనికి ఎందుకని మనం అంత స్పెషల్గా చెప్పాల్సి వస్తుంది అది కూడా చూస్తాం. ఎందుకంటే ఫ్యూచర్ సిటీ అనేటువంటి ప్రణాళిక రంగారెడ్డి జిల్లా పరిధిలో ఉన్నటువంటి ఒక 56 గ్రామాలను కలిపి 30,000 ఎకరాల్లో రాష్ట్ర ప్రభుత్వం నిర్మించబోతున్నటువంటి ఎక్స్టెన్షన్ ఆఫ్ హైదరాబాద్ సిటీ. అంటే రాబోయేటువంటి రోజుల్లో హైదరాబాద్లో మరింత కంజెషన్ రాకుండా ఉండాలంటే శివారు ప్రాంతాల్లో ఇలాంటి నగరాల ప్రణాళిక ఉండాలని చెప్పని సీఎం రేవంత్ రెడ్డి డ్రీమ్ చేశారు. దానికి తగ్గట్టుగానే డిసెంబర్లో ఈ భవన నిర్మాణానికి సంబంధించినటువంటి పనులు ప్రారంభం. 2025 డిసెంబర్, ఇప్పుడు 2026 జూన్ 1వ తేదీన ఉన్నాం మనం. 6 నెలల్లో ఈ బిల్డింగ్ని కంప్లీట్, ఇది గ్రాఫిక్ కాదు, ఇది నిజమైన బిల్డింగ్. ఈ బిల్డింగ్ని 6 నెలల్లో కంప్లీట్ చేశారు, ప్రారంభించడానికి రెడీ అయిపోయింది. అంటే ఖచ్చితంగా ఇది అప్రిషియేట్ చేయాల్సినటువంటి అంశమే కదా. రాజకీయాలు పక్కన పెడదాం, పార్టీలను పక్కన పెడదాం, వ్యక్తులను కూడా పక్కన పెడదాం. బట్ జరిగిన పని, ప్రజలకు పనికొచ్చే పని. మీర్ ఖాన్ పేట దగ్గర ఈ బిల్డింగ్ ఏర్పాటు చేస్తున్నారు. 7 ఎకరాల 29 సెంట్ల 29 కుంటల భూమిని ఇక్కడ కేటాయించారు ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ కోసం. HMDA ఎలా పనిచేస్తుందో, ఫ్యూచర్ సిటీ అంటే గతంలో హుడా, HMDA ఇప్పుడు ఎలా పనిచేసిన హైదరాబాద్ డెవలప్మెంట్ కోసం, ఫ్యూచర్ సిటీలో ఇక్కడ ఒక 12 రకాల జోన్లు, డిఫరెంట్ క్లస్టర్స్ని డెవలప్ చేయాలని చెప్పని తెలంగాణ ప్రభుత్వం డిసైడ్ చేసింది. సో అందులో భాగంగానే వాటికి సంబంధించిన పరిశ్రమలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్, మౌలిక వసతుల కల్పన, ప్రజలు అక్కడ ఆల్రెడీ ఉన్నటువంటి గ్రామాల ప్రజలకి కావాల్సినటువంటి మెరుగైన జీవన విధానం, సిటీ బేస్డ్ అర్బన్ లివింగ్ని తీసుకొచ్చే ప్రయత్నం ఫ్యూచర్ సిటీ దగ్గర జరుగుతుంది. ఈ పనులన్నీ వేగంగా జరగాలంటే ఖచ్చితంగా ఇక్కడ ఉండేటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా అదే స్థాయిలో ఉండాలని చెప్పి డిసైడ్ చేశారు. రీసెంట్గా మంత్రులు ఈ బిల్డింగ్ నిర్మాణ ప్రణాళికని పరిశీలించారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, అలానే శ్రీధర్బాబు గారు. వీళ్ళు వెళ్ళి బిల్డింగ్లో జరుగుతున్నటువంటి పనులన్నింటినీ పరిశీలించారు. దాదాపుగా 20,000 SFT భవనాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. 7.5 ఎకరాల ల్యాండ్స్కేప్ని ఇక్కడ అలాట్ చేశారు. 19 కోట్లు ఖర్చు పెట్టారు. కేవలం 6 నెలల్లో ఈ భవనాన్ని పూర్తి చేశారు. ఇప్పుడు ఈ 12 జోన్లకి సంబంధించి ఒక ఫార్మా, ఎడ్యుకేషన్ క్లస్టరు, IT క్లస్టరు, ఇట్లా 12 స్పోర్ట్స్ కూడా ఉంది అక్కడ. అంతర్జాతీయ స్థాయి స్పోర్ట్స్ సిటీని, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయాలని చెప్పి డిసైడ్ చేశారు. స్కిల్స్ యూనివర్సిటీ నిర్మాణం కూడా తుది దశకి చేరుకుని ఉంది. స్పోర్ట్స్ అమరావతి, అంటే అమరావతి గురించి మనం ఎట్లయితే ఎక్కువ చెప్తున్నామో దీని గురించి పెద్దగా డిస్కషన్ జరగట్లేదు. బట్ ఇక్కడ జరిగినటువంటి ఈ లాస్ట్ 1-2 మంత్స్లో జరిగినటువంటి డెవలప్మెంట్స్ చూస్తే, ఇక్కడ ఒక సమిట్ నిర్వహించడం కానీ, ఆ సమిట్ ద్వారా దాదాపు 1,40,000 కోట్ల పెట్టుబడులు ఆహ్వానించి ఇవన్నీ జరిగింది. దాని మీద రాజకీయ విమర్శలు ఇవన్నీ పక్కన పెట్టేస్తే, బట్ రియాలిటీలోకి రావడం అనేది ఖచ్చితంగా అభినందించాల్సినటువంటి విషయం. అందుకనే సో ఫ్యూచర్ సిటీ రాబోయే రోజుల్లో హైదరాబాద్కి ఒక మణిహారం అవుతుంది. ఒక విధంగా చెప్పాలంటే 4th సిటీ అని మొదట చెప్పారు. ఎందుకంటే హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్, ఇప్పుడు 4th సిటీ ఫ్యూచర్ సిటీ అవుతుంది అనేటువంటి మాట చెప్పారు. దానికి తగ్గట్టుగా అనేక ప్రణాళికల్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. ఇది ప్రారంభోత్సవం తర్వాత ఫ్యూచర్ సిటీ రూపురేఖలు మరింతగా మారిపోయేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఆఫీసర్స్ని స్పెషల్గా కేటాయిస్తారు. ఈ కన్స్ట్రక్షన్ అంతా అయిపోయింది, రియల్ కన్స్ట్రక్షన్. ఇందాక మనం చూసింది గ్రాఫిక్స్, ఇది జూన్ 2వ తేదీన ల్యాండ్స్కేప్, ఓన్లీ ఎంటీ ల్యాండ్స్కేప్. గ్రాఫిక్స్ మొత్తం రియాలిటీలోకి వచ్చేసినాయి. కాబట్టి 6 నెలల్లోనే, డిసెంబర్లో భూమి పూజ చేస్తే 6 నెలల్లో నిర్మాణం కంప్లీట్ చేసి ఫస్ట్ బిల్డింగ్ని ఓపెన్ చేస్తున్నారు. స్కిల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి నిర్మాణాలు కూడా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఈ 12 క్లస్టర్స్ ఏవైతే రాష్ట్ర ప్రభుత్వం డిజైన్ చేసిందో వాటికి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, అంటే రోడ్స్ డెవలప్మెంటు, ఇతర మౌలిక వసతులు, డ్రైనేజ్, వాటర్ సప్లై, ఎలక్ట్రిసిటీ సప్లై, వీటన్నిటికి సంబంధించినటువంటి ప్రణాళికల్ని రెడీ చేశారు. త్వరలోనే దీనికి సంబంధించినటువంటి కాంట్రాక్ట్ ఎండార్స్మెంట్ కూడా జరుగుతుంది. వివిధ ప్యాకేజీలుగా
సంబంధిత సంస్థలను ఎంపిక చేసి పనులు అప్పగించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. వచ్చే 2 ఏళ్లలో ఫ్యూచర్ సిటీ, ఇప్పుడు అమరావతి లాంటి దాని నిర్మాణం జరగాలంటే మొత్తం గ్రౌండ్ నుంచి స్క్రాచ్ నుంచి తీసుకుని రావాలి. కానీ ఫ్యూచర్ సిటీకి కొండంత అండగా హైదరాబాద్ నగరం ఉంది. కాబట్టి హైదరాబాద్ నగరానికి ఒక ఎక్స్టెన్షన్ స్వరూపంగా ఫ్యూచర్ సిటీని శరవేగంగా అభివృద్ధి చేయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది.